మా సైడ్ అయితే పెళ్ళి అయిపోయాక అత్తగారింటికి సాగనంపేటప్పుడు అబ్బాయిని అమ్మాయిని అట్లా కూర్చోబెట్టి అయితే బొట్టు పెట్టేసి బియ్యం ఒడి నింపుతారు, ఒడి బియ్యం పోస్తారు, ఒడి నింపేసి సారబెట్టేసి అయితే అత్తగారింటికి సాగనంపుతారు. ఇదేనండి మా సైడ్ అయితే అప్పగింతలు ఇలా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే ఇంకా అట్లా 5గురు కానీ 9 మంది కానీ ముత్తైదువులు బియ్యం పోస్తారు, ఒడి నింపుతారు. ఒడి నింపి అందరికీ అంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కూడా ఒడి నింపేసి సాగనంపుతారు. ఫస్ట్ అయితే అదిగో మా మమ్మీ పోస్తుంది కదా, అట్లా 5 టైమ్స్ ఆ కుడకతోని 5 టైమ్స్ అట్లా ఒడి నింపుతారు. అబ్బాయికి కూడా అట్లనే చేస్తారు. అట్లా ఒక 5 మెంబర్స్ అట్లయితే పోస్తారు. ఇంకా అందరూ కూడా అప్పగింతలు స్టార్ట్ అయిపోతుందని అయితే రెడీ అయిపోయారు. కానీ ఇదైతే చాలా అసలు ప్రతి ఆడపిల్ల ఫేస్ చేయాల్సిన మూమెంట్ అండి. చాలా ఏడుపు వస్తుంది అసలు చెప్తుంటే కూడా. అప్పుడైతే అందరు కూడా చాలా ఏడ్చారు. అసలు పక్కన ఇల్లే ఇప్పుడు మా బామ్మర్ది చేసుకున్న అమ్మాయి పక్కన ఇల్లే. బట్ కానీ ఎంత పక్క ఇల్లు అయినా కానీ పెళ్ళి అయిపోయిందంటే ఆడపిల్లకు ఇంకా పరాయి ఇల్లు అన్నట్టే కదా, ఇంకా పుట్టిల్లు అనేది. ఇంకా అట్లా అందరికీ బొట్టు పెట్టేసి ఇంకా పిల్లతోనైతే కడప కడిగిచ్చేస్తారు. పాపతో పెళ్లి కూతురుతోనైతే కడప కడిగిచ్చేసి బొట్లు అవి పెట్టిచ్చేసేసి కడప దాటిస్తారు. అట్లా అలా అయితే నెమ్మదిగా ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయింది. కానీ తను మాత్రం చాలా ఏడ్చింది. అందరూ ఏడ్చారు. అది ఇంకా ఎవ్వరు డైజెస్ట్ చేసుకోలేని విషయం. ఇంకా అంతే, ఇంకా వదిలి వెళ్ళాలి తప్పదు. ఇంకా అందరు ఆడపిల్లలకు ఉన్న సిచ్యువేషనే. బట్ ఇంకా మనది అయిపోయింది కదా అన్న ఫీలింగ్లో అనిపిస్తుంది. ఇంకా తను అట్లా ఏడుస్తుంటే మాత్రం అందరికీ మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది. తను బాగా ఏడ్చింది. వెనకాల మా మమ్మీ ఉంది కదా, మా మమ్మీ కూడా బాగా ఏడ్చింది. ఇంకా నా పెళ్ళప్పుడైతే మాత్రం నేను ఏడుస్తుంటే మా హస్బెండ్ కూడా ఏడ్చాడు. ఇంకా అట్లా ఆ మూమెంట్ తలుచుకుంటే అందరికీ ఆడపిల్లలకి తల్లిదండ్రులను విడిచి వెళ్ళి పెట్టిపోవాలా, 20 నుంచి 25 ఇయర్స్ వరకు వాళ్ళతో నుండి ఇంకా వాళ్ళతో ఉండలేమా, ఎంత ఫ్రీగా ఉండలేమా, ఇంకా వేరే ఇంటికి వెళ్ళిపోవాలా, నా ఇల్లు మారిపోయిందా అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా తట్టుకుంటారు ఏంటిదన్నది అది ఆడపిల్లల క్రెడిట్ అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే అట్లా వదిలిపెట్టుకోవడం దేవుడు ఎందుకు అట్లా పెట్టాడో, ఆ ఆచారం ఎందుకో కూడా ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఆడపిల్ల ఎందుకు వదిలిపెట్టిపోవాలి, అబ్బాయి ఎందుకు వదిలిపెట్టిపోవద్దు, ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నాకు మాత్రం తెలియదు. ఆడపిల్ల ఇంకా వన్స్ పెళ్ళయిందంటే ఇంకా పరాయి అమ్మాయి కింద లెక్క అయిపోద్ది అన్న ఫీలింగ్ ఎందుకు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంకా వెళ్ళాలన్న పెళ్ళి అయిపోయాక వెళ్ళాలన్న భర్తను అడిగి వెళ్ళాలి, అత్తమామల్ని అడిగి వెళ్ళాలి. అట్లా పర్మిషన్స్ ఏది చేయాలన్నా భర్త అడగాలి. అప్పటి వరకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా నాన్న దగ్గర అమ్మ దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తూ తన లైఫ్ తను ఎంజాయ్ చేస్తూ చాలా మంచిగా ఎదిగిన అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిందంటే ఇంకా వెళ్ళిపోక తప్పదు. ఇంకా అట్లా అబ్బాయితో వెళ్ళిపోవాల్సిందే. అట్లా ఎందుకు పెట్టారో నాకు కూడా అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. ఇంకా అట్లా అప్పగింతలు అయితే స్టార్ట్ అయిపోయాయి. తను ఎప్పటి నుంచి అసలు యాక్చువల్గా తను మార్నింగ్ తాళి కట్టినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. అందరం చెప్తున్నాము వద్దు అని చెప్పేసి తాళి కట్టంటే మెయిన్గా ఎందుకంటే తిను ఒక్కతే అమ్మాయి, వాళ్ళ నాన్న తను చిన్నప్పుడే చనిపోయారు. ఇంకా సో అందుకని చెప్పేసి ఇంకా తను వాళ్ళ అమ్మను ఒక్కదాన్ని వదిలిపెట్టిపోవడానికి ఇష్టం లేక ఇంకా బాగా ఏడుస్తుంది. అట్లా ఇంకా చాలా ఏడ్చింది. వాళ్ళ అమ్మ అయితే అసలు ఇంకెట్లా ఉంటుందో అర్థం కాలేదు. తినంటే ఇంకా పక్కనే చూసుకోవచ్చు, రోజు మాట్లాడుకోవచ్చు. బట్ కానీ ఇంకా ఇంతకు ముందు ఉన్నంత ఫ్రీడమ్గా ఉండలేదు కదా. అట్లా ఇంకా చిన్నప్పటి నుంచి నాన్న లేరు, నన్ను ఒక్కదాన్ని చూస్తూ బ్రతికింది మా అమ్మ. ఇప్పుడు ఎట్లా ఉంటుందో అన్న మెయిన్ ఒకే ఒక్క హోప్తో వాళ్ళ అమ్మని చూస్తే అయితే బాగా ఏడ్చింది తను.
ప్రతి ఒక్కరు ఆడపిల్లల జీవితంలో ఇది తప్పని విషయం. ఇంకా అట్లా అందరూ ఏడుస్తూనే ఇంకా భర్త చేతిలోనూ తల్లిదండ్రులు వాళ్ళ అత్తమామ చేతిలో ఆడపడుచు వాళ్ళ భర్త చేతిలో పెట్టి కాలు మొక్కైతే ఇంకా అట్లా ఇంకా అప్పగింతల ప్రోగ్రామ్ అయితే ఫినిష్ చేస్తారు. అట్లా అందరికీ ఏడ్చుకుంటూ అందరికీ వెళ్ళొస్తామని చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. ఇంకెంత ఎవరు ఊరుకోబెట్టినా కానీ ఇంకా సిచ్యువేషన్లో ఎవ్వరు కూడా అసలు తట్టుకోలేరు ఇంకా సిచ్యువేషన్. ఇక తనైతే వాళ్ళ సిస్టరు, ఇంకా వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి అంటే సొంత సిస్టర్ కాదు, వాళ్ళ చిన్న పెద్దనాన్న వాళ్ళ కూతుర్లు. వాళ్ళు ఇంక చిన్నప్పటి నుంచి వెరుగులు కాదు, ఇక వాళ్ళు కూడా బాగా ఏడ్చారు. ఇంకా అందరు అట్లా అసలు ఈ వీడియో అసలు తీయాలంటే కూడా ఏడుపు వచ్చింది. బట్ కానీ మన తెలంగాణ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది కూడా అందరికీ తెలుస్తుంది కదా అట్లా అన్న ఒకే ఉద్దేశంతో నేనైతే పెట్టాను. ఇంకా ఆడపడుచు అయితే మంగళారతి పట్టుకొని ఇంకా వాళ్ళనైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా అట్లా అప్పగింతలు అయిపోయింది, భరత్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా భరత్ స్టార్ట్ అయిపోతే చేసింది. ఇంకా అట్లా మొత్తానికి అయితే కారు వెహికల్లో ఎక్కిస్తారు. పక్కనే ఇల్లు, బట్ ఇంకా అదే ఊర్లో మొత్తం అంతా కూడా భరత్ చేస్తారు. కానీ భరత్లో మాత్రం కొట్టుకోవడాలు ఇంకా మాకైతే రాత్రి 2 గంటల వరకు అదే చెప్పింది. అసలు మా తెలంగాణ గొడవ అనేది అయితేనే ఉంటుంది కామన్గా. కానీ ఇంకా గొడవలన్నీ అవన్నీ కూడా నేను తీయలేదు, బాగోదు అని చెప్పేసి వీడియో కొట్టేసుకున్నారు. అంటే డ్రింక్ చేస్తారు కదా, ఇంకా వాళ్ళు మా బామ్మడి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వచ్చిన చుట్టాలు అందరూ కూడా మంచిగా డ్రింక్ చేసి కొట్టుకోవడం అన్నీ కూడా బాగానే అయ్యింది. ఫుల్గా గొడవలు కూడా అయ్యాయి. వరకైతే భరత్ అయిపోయింది. ఇంకా ఆ భరత్ వీడియో నెక్స్ట్ దాంట్లో వచ్చేస్తుంది. హాయ్ వట్టి హాయ్ హాయ్ బాయ్ చెప్తాలా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నల్లపూసల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు అందరు కూడా. ఇంకా ముత్తైదులు అందరు కలిసి నల్లపూసలకు వస్తారు. ఫస్ట్ అయితే భోజనాలు పెట్టేశారు. అప్పటికే 2 or 3 అయిపోయింది. సో ఇంకా అందరికీ లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి అయితే ఇంకా లంచ్ పెట్టేస్తాను అందరికీ. ఇంకా అందరు కూడా మంచి అంటే ఇంకెవరు వెళ్ళదు, అందరూ దగ్గర వాళ్ళమే కదా. సో నల్లపూసల ప్రోగ్రామ్ అయిపోయినాక ఇంకా అందరూ వెళ్ళిపోతారని చెప్పేసి ఇంకా నల్లపూసల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అప్పటికి ఇంకా లేట్ అయిపోయిందంటే నల్లపూసలకు వచ్చేవాళ్ళు తినకూడదు, మిగతా వాళ్ళు తినవచ్చు అనేసి అన్నారు. సో ఇంకా మిగతా వాళ్ళు అందరు తినేస్తున్నారు, నల్లపూసలకు వచ్చేవాళ్ళు మాత్రం తినకుండా అక్కడ కూర్చొని అన్నీ సెట్ చేస్తున్నారు. ఇంకా అట్లా తినకూడదని చెప్పేసి మిగతా వాళ్ళతో అట్లా కూర్చున్నారు. ఇంకా నల్లపూసలన్నీ కూర్చోడం అయితే అక్కడ స్టార్ట్ చేస్తారు. మొత్తానికి నల్లపూసలన్నీ సెట్ చేస్తున్నారు. ఆడపడుచులు మా మమ్మీ ఇంకా ముత్తైదులు అందరు కలిసి ఒక 5 కానీ 9 మంది కానీ అట్లా మొత్తం పుస్తలు అన్నీ కూడా గోల్డ్ చైన్కి కట్టేసి దాన్ని ఇంకా అబ్బాయి చేయికి ఇచ్చేస్తారు. అబ్బాయి అమ్మాయి మెడలో వేసేసి పాపట్లో బొట్టు పెట్టేస్తే నల్లపూసల ప్రోగ్రామ్ అయితే అయిపోతుంది. డూ ఫాలో మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్.